గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 31 మంది బాధిత కుటుంబాలకు 30 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. వైసీపీ నాయకులు దమ్ముంటే 5 ఏళ్లలో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఎంత ఇచ్చారో చెప్పాలంటూ సవాల్ చేసిన ఎమ్మెల్యే రాము. గన్నవరం విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన అంతర్జాతీయ టెర్మినల్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు, ఎంపీ కేశినేని చిన్ని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆలయ ప్రాంగణంలో సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించిన అధికారులు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనే చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేసిన తల్లిదండ్రులు, అనంతరం వారికి అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతుల మీదుగా 31 కుటుంబాలకు మొత్తం 30 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో గుడివాడ నియోజకవర్గానికి చెందిన పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 6.36 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో అందించిన సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ పట్టణ అధ్యక్షులు పన్రాజు సాంబయ్య, నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు దానేటి సన్యాసిరావు, లింగం ప్రసాద్ మరియు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీఎంఆర్ఎఫ్ దగ్గరగా 30 లక్షల పైగా చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇందులో మనకి అవసరమైనప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, అత్యంత టఫ్ టైంలో ఆరోగ్యం పాడైపోతే మన పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్కరికి ఉండేది గతం నుంచి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా ఆలోచించి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు ఇవ్వడం అనేది మీరు చూస్తూ ఉన్నారు. అంతకుముందు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేము కూడా ఇచ్చాం ప్రచారం చేసుకోలేదని. ఇది నిజమో కాదో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలకి అబద్ధాలు చెప్పడం కాదు, నిజంగా మేము ఇక్కడ ఎంత ఇచ్చాం, ఎంత ఇస్తున్నాం, ఎంత అమౌంట్స్ వచ్చినాయి అనేది కూడా మేము ప్రతిసారి ప్రకటిస్తూ ఉన్నాం. అంటే ప్రజలకు అవసరమైన విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని, ఎంత కష్టమైనా కానీ ప్రజలందరికీ కూడా అవసరం. ఇప్పుడు 6.36 కోట్ల పైగా మనం చెక్కులు ఇవ్వడం జరిగింది ఇక్కడ గుడివాడ నియోజకవర్గం ఒక్కదానికి. అంటే మనం చూసుకుంటే ఎంత కష్టాల నుంచి మనకి అందరం బయటపడ్డాం కూడా తెలుస్తాం. ఆర్థిక సహాయం అంటే ఇదేదో పావలా రూపాయలు కాదు. 30,000, 40,000, 5,000, 5,000 కాదు, 30,000, 40,000, 60,000, 70,000, లక్ష, 2 లక్షల చెక్ కూడా ఈరోజు రావడం జరిగింది. ఇలాంటి ఇంతే కాకుండా ప్రజలందరికీ ఇంత పెద్ద చెక్కులు, అంటే మనకి చిన్న కుటుంబాల్లో ఈ చెక్కులు అనేవి ఎంతో గొప్ప చేంజ్ తీసుకొస్తాయి. మనకి రిలీఫ్ వచ్చిందా లేదా? మీకు బాగా వచ్చిందా రిలీఫ్? అంటే మొత్తం అంతా ఇవ్వగలమా అంటే లేదు, కానీ మనకు కావాల్సినంత మనకి ఎంతో కొంత ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి మన సంపదని అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ మొహాల్లో సంతోషం చూస్తేనే మాకు ఆనందంగా ఉంటుంది. ఈ సంతోషం కోసం మేము పనిచేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా పనిచేస్తున్నా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి, ఇది ఒక్క కూటమి ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా కానీ మేము వచ్చి చేస్తాం అనేది ఇప్పుడు ఏంటంటే మీ వాయిస్ సరిగ్గా వినపడలేదనుకో, మాకు ఇవ్వడానికి అంత ముందు ఇవ్వలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినా కానీ అబద్ధం అంత ఈజీగా చెప్పేస్తున్నారు. అవునా? కానీ
ఈరోజు మేము ఇచ్చామని ధైర్యంగా చెప్పగలుగుతుంది. ఎందుకంటే ఇంతమంది చూస్తున్నారు మీరు. ప్రతి ఒక్కరిది చెక్కులు ఉంటున్నాయి, ఫోటోలు ఉంటున్నాయి. ఫోటోలు దిగడానికి కూడా ఒక రీజన్ ఉంది. నిజంగా ఇచ్చారు అని చూపిస్తాను. ఎక్కడన్నా ఒకసారి తీశారని చూడండి. ప్రచారంలో ఇంత చేసి అంత ప్రచారం చేసుకుంటంలో లేని దాంట్లో లేని మ్యాటర్స్లో కూడా అత్యధిక ప్రచారం చేయడంలోనూ వైసీపీ గత గవర్నమెంట్ వెళ్ళిన వైసీపీ బాగా ఆర్తెత్తిపోయింది. అయినా కానీ వాళ్ళు మేమేదో ప్రచారం చేసుకోమని చెప్పుకుంటాం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైనా కానీ ప్రజలు ఏ సమస్యలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, మాకు గుడివాడలో మేమంతా కూడా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా, అలాగే జనసేన కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ రెడీగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది చంద్రబాబు గారి మానసికతగా ఆయన వల్లే సాధ్యమైందనేది కూడా మీరు అందరూ గమనించుకోవాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో ఎంతోమంది పేద ప్రజలు ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రజలకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం చేపడుతున్నాం. గతంలో ఏ విధంగా చేశారు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఎవరికి వెళ్ళిందో లేదు తెలియదు. అసలు చెక్కులు వచ్చాయి కానీ డబ్బులు నాయకులు దూసేవారు. ఇవాళ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాం. ఎంతోమంది పేద ప్రజలు పార్టీల పక్కన రాజకీయ సమయంలో పార్టీలు చేస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైతే నిజంగా ఆరోగ్యం దెబ్బతిని వృద్ధ వయసులో ఇబ్బంది పడుతున్నారో అటువంటి కుటుంబాలని ఆదుకుంటాకి తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. అదేవిధంగా ఇప్పటికే కేవలం 2 సంవత్సరాల్లో 6 కోట్ల పైన ఈ రోజున సీఎం రిలీఫ్ ద్వారా పేద ప్రజలకు ఎంతోమంది గుడివాడ నియోజకవర్గంలో చేశాం. అంటే రాష్ట్రం అంతా ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో కార్యక్రమం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే కొంతమంది మాట్లాడుతున్నారు నాయకులు, నిన్న మొన్న వారి నుంచి కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో మీ అందరూ అర్థం చేసుకోవాలి. గుడివాడ ప్రజలందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు నిజంగా పేద ప్రజలకి ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఆదుకోవడానికి ఒక్క తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఇది గమనించాలి. కేవలం అబద్ధాలు చెప్పి ఏదో పబ్బం గడుపున్నారని చెప్పి ఏదో ఒకటి అబండాలు బురద జల్లట కార్యక్రమాలు చేపడతలేదు. వాళ్ళందరూ కూడా బురద జల్లి మా పార్టీ మీద అబండాలన్నీ వేసి రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి నమ్మండి. నిజంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరికైతే సాయం పొందుతూ చంద్రబాబు గారిని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ కష్టకాలంలో నిలబడింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల మీరందరూ కూడా ఆయన గుర్తుపెట్టుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్నితో కలిసి గన్నవరం విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన అంతర్జాతీయ టెర్మినల్ పనులను పరిశీలించనున్నారు. టెర్మినల్ నిర్మాణ పురోగతి, ప్రయాణికులకు కల్పించనున్న సౌకర్యాలపై అధికారులు మంత్రికి వివరించనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు. చెప్పలే బండపల్లి బస్సు ఫోన్ అయ్యా ఫోన్ ఏమవుతుందా
విమానం వెళ్ళిపోయినట్టు ఇటుందా వాళ్ళు చూడండి ఒక నిమిషం వాళ్ళు చూడండి ఓవరాల్గా లోపల వచ్చేపాటికి కూడా ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం.
కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గుడివాడ పట్టణానికి చెందిన ప్రముఖ సమాజ సేవకుడు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణను జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సత్కరించారు. సమాజ సేవలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను ఈ సందర్భంగా ఆర్కే సమాజ కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు. అవకాశం కల్పించిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు ఆర్కే వారియర్స్ ఉన్నారు. మాచర్ల రామకృష్ణ, అందరూ ఆర్కే అంటారు. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ గుడివాడ పట్టణంలో సమాజ హితమే నాభిమతంగా మార్చుకొని సమాజమే దేవాలయంగా భావిస్తూ ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నన్ను గౌరవించి అభిమానించి మరి మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు చేతుల మీదుగా సన్మానించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మరి రెడ్ క్రాస్ కార్యదర్శి అయిన భవరి శంకరనాథ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ గుడివాడ పట్టణంలో ఏదో విధంగా సమాజానికి గుడివాడ పట్టణానికి ఏదో విధంగా ఉపయోగపడాలన్న ఆలోచనతో నా వంతు సహాయంగా రోడ్ల మీద ఉన్న గుంటలు కానీ, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం కానీ, దిక్కుముక్కు లేని వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి తోడుగా ఉండి ఏదో విధంగా నా వంతు సహాయం చేసే స్థాయిలో నేను సేవా కార్యక్రమం చేస్తుంటే ఆ సేవా కార్యక్రమాన్ని గ్రహించి ఈ గుడివాడ పట్టణ ప్రజల ఆశీర్వాదంతో మరి గౌరవనీయులు కలెక్టర్ గారి చేతుల మీదుగా నా పేరు మీద ఆయన అభినందించి మరి నా సత్కారం చేయడం అంటే నా చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే నేను చదువుకుంది చాలా చిన్న చదువు, కానీ ఈ సమాజానికి సేవ చేసినందుకు నాకు గుర్తింపు వచ్చడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఏదేమైనా నా సేవకి ఇంత గొప్ప ఘనకార్యం చేయించిందంటే కేవలం గుడివాడ పట్టణ ప్రజల వల్లే. సో దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నానండి. కేవలం ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న కారణం ఏమంటే మీలాంటి వారి ఆశీర్వాదం వల్లే. అదొకటి ఏంటన్నా, చాలా మంది సేవలు చేస్తారు, ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారని చెప్పి చాలా మంది నన్ను లేనిపోయిన మాటలు అంటూ ఉంటారు. కానీ బాధ అనిపిస్తుంది. కానీ ఒకటే నా నినాదం అండి, నన్ను చూసి 100 మందిలో ఒకళ్ళైనా మారతాన్న ఆలోచనలో ఇలాంటి వీడియోలు ఇలాంటి పోస్టులు పెడుతూ ఉంటా. సో చేసి లేనిపోయిన అపోహాలు అయినా నా మీద మనసులో ఏం పెట్టుకోకుండా కేవలం యువతకు స్ఫూర్తి ఇవ్వాలి. ఎందుకంటే రక్తదానంలో కానీ, ప్రజలకు ఏదో విధంగా ఇబ్బందిగా ఉంటుంటే వాళ్ళకి సహాయం చేయడంలో కానీ, మన గుడివాడ పట్టణ అభివృద్ధి కోసం ఏదో విధంగా పాటుపడాలన్న ఆలోచనతోనే ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నా కానీ ఏదో నేను ఎదిగిపోవాలని కాన్సెప్ట్ అసలు లేదు. సో దయచేసి లేనిపోయిన అపోహాలు నా మీద ఏం పెట్టుకోకుండా నన్ను ఒక మిత్రుల్లాగా, నన్ను ఒక పుత్రుల్లాగా, మీ ఆర్కే లాగా అందరు గౌరవించి నన్ను మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నా. ఇంత మహత్తరమైన అవకాశం కల్పించిన మరి రెడ్ క్రాస్ కార్యదర్శి భవరి శంకరనాథ్ గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను నందిగామ పోలీసులు అరెస్టు చేశారు. కంచికచర్ల మండలం నక్కలంపేట గ్రామంలో ఇటీవల జరిగిన భారీ బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నందిగామ ఏసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 5 నిందితులు ఈ చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. నక్కలంపేట గ్రామంలో ఓ ఇంటి కుటుంబ సభ్యులు పై అంతస్తులో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు 374 గ్రాముల బంగారం, 50,000 నగదు అపహరించారు. ఈ చోరీకి ముందు మరో 2 ఇళ్లలో కూడా చోరీ యత్నాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఘటన అనంతరం డాగ్ స్క్వాడ్, సీసీటీవీ కెమెరాల ఆధారాలు, ప్రత్యేక పోలీసు బృందాల సహాయంతో నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు సురేష్తో పాటు మరో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రధాన నిందితుడు సురేష్ వద్ద నుంచి చోరీకి గురైన 374 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సురేష్పై ఇప్పటికే 26 కేసులు నమోదయ్యి ఉన్నాయని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని, కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ నెల 4వ తారీఖున మన కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పరిటాల గ్రామ శివారైన నక్కలంపేటలో ఒక నైట్ హెచ్పి
అంటే హౌస్ బ్రేకింగ్ జరిగింది. అది గుత్తా పుల్లారావు గారి ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో నిద్రిస్తూ ఉండగా వాళ్ళకి గ్రిల్కి తాళం వేస్తుంటే తాళం పగలగొట్టుకుని వెనక వైపు నుండి మా డోరు తోసుకుంటూ లోపలికి అంటే వంటగదిలో నుంచి డోరు నెట్టడం వల్ల అది వచ్చేసింది. లోపలికి వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో భార్యాభర్తలు ఇద్దరు, పుల్లారావు గారు వారి భార్య ఇద్దరు నిద్రిస్తున్నారు. అక్కడ ఉన్న తాళాలు అవైలబుల్గా ఒక అలమారకు ఉన్నాయి, మరో దగ్గర బంగారం కూడా అవైలబుల్గా ఉంటాం. ఆ తాళాలు తీసుకుని లోపలగా కబోర్డ్స్లో ఉన్న ఐరన్ సేఫ్ అయ్యి తర్వాత కబోర్డ్ యొక్క ఈ బంగారం పెట్టుకునే అల్మారా అవి తీశారు. తీసి దానిలో ఉన్న మొత్తం 374 గ్రాముల బంగారు ఐటమ్స్ దొంగిలించుకుని ఒక బ్యాగులో వేసుకుని అక్కడే ఉన్న ఒక 50,000 రూపాయలు క్యాష్ తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మెయిన్ డోర్ కింద ఉండగా వెళ్ళిపోవడం జరిగింది. ఇది కూడా ఈ నెక్కలంపేట అనేది హైవేకి పక్కన ఉండటం వల్ల మన సర్వీస్ రోడ్లో నుంచి వాళ్ళు అక్కడికి వచ్చారు. అంతకుముందు దీనికి ముందు ఇంకో 2 నెలల్లో అటెంప్ట్ చేశారు. అయితే అక్కడేమి వాళ్ళకేం దొరకటం కానీ లోపల ఏం జరగలేదు. దానివల్ల ఈ మూడో హౌస్గా ఇది వీళ్ళు చేశారు. దీనిలో ముఖ్యంగా అది జరిగినప్పటి నుంచి మనం సాంకేతికంగా తర్వాత డాగ్స్ని కూడా తీసుకొచ్చాం. ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా సాంకేతికంగా అన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్నీ చూసాం. తర్వాత మనకున్న సీసీ కెమెరాలు, హైవే మీద ఉన్న సీసీ కెమెరాలు అవన్నీ కూడా వెరిఫై చేసాం. అప్పుడు ప్రాథమికంగా ఏంటంటే వాళ్ళు హైవే సర్వీస్ రోడ్లో నుంచి లోపలికి వచ్చి మళ్ళీ అదే విధంగా సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోయినట్టుగా గమనించాం. అక్కడ నుంచి ఉన్న హైవే మీద ఉన్న సీసీ కెమెరాలు వాటి ఆధారంగా చూస్తే కొన్ని మాకు క్లూస్ వచ్చినాయి. దాంతో ఆ క్లూస్ ఆధారంగా మేము వాళ్ళ యొక్క వెహికల్ ఒక అద్దె వెహికల్ వేసుకొచ్చారు. ఆ అద్దె వెహికల్ యొక్క నెంబర్ ప్రకారం ఆ నెంబర్ నుంచి వాళ్ళు ఆ విధంగా క్లూస్ తీసుకున్నాం. తర్వాత మనుషుల యొక్క పేర్లు ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద నిఘా పెట్టాం. అప్పటి నుంచి వాళ్ళ పూర్తి కదలికల మీద నిఘా పెట్టి వాళ్ళని ఉంచంగా నిన్న సాయంత్రం వాళ్ళు మన కంచిచర్ల బస్టాండ్ దగ్గర తారసపడ్డారు. అంటే ఉన్న ఈ యొక్క దొంగిలించిన ప్రాపర్టీని డిస్పోజ్ చేసుకోవటానికి చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ కానీ విజయవాడలో కానీ ఎక్కడన్నా చేసుకుందామని ఆ క్రమంలో వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళ దగ్గర ఉన్న 374 గ్రాముల బంగారం రికవరీ చేయటం జరిగింది. దీనిలో ఏంటంటే ఇప్పుడు కాసేపు విరామం. వికాస్ రెయిన్బో స్కూల్ ఫాస్ట్ డిసిప్లిన్ బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 2026 SSC ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్,
బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్, గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఆ విభాగం పూర్తిగా దగ్ధమైనవి. మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను మరో వార్డుకు సురక్షితంగా తరలించారు. దీంతో ప్రాణ నష్టం జరగకుండా తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫైర్ డిటెక్ట్ ఆటో సెన్సార్లు పనిచేయడంతో వెంటనే హెచ్చరికలు అందాయి. దీంతో సిబ్బంది వేగంగా స్పందించి పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగారు. అగ్ని ప్రమాదంతో ఎమర్జెన్సీ వార్డు లోని వైద్య పరికరాలు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతైనట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నష్టం వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. అర్థం చేసుకోండి సార్. అక్కడ ఏముంది? అక్కడ ఏం లేదు అసలు. నిలబడ్డది, లోపలికి వెళ్ళలేదుగా. తప్పు నువ్వు తప్పుకోవయ్యా, పక్కన తప్పుకో, లైన్ రావాలిగా. షార్ట్ సర్క్యూట్ ఎమర్జెన్సీ వార్డులో షార్ట్ సర్క్యూట్. ఏమండి లోపల పర్మిషన్ లేదు ఎక్కడ దాకా? కృష్ణా జిల్లా నందివాడ మండలం లక్ష్మీ నరసింహాపురం గ్రామ సమీపంలోని బుడమేరులో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా ఈతకు దిగిన ముగ్గురు బాలురిలో ఒకరు ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే ఏలూరు జిల్లా దుగ్గిరాల గ్రామానికి చెందిన తలారి కిట్టు 14 సంవత్సరాలు, బన్నీ, డేవిడ్ అనే ముగ్గురు బాలురు పోలుకొండ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో లక్ష్మీ నరసింహాపురం వద్ద ఉన్న బుడమేరులో సరదాగా ఈతకు దిగారు. ఈ సమయంలో బుడమేరు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో తలారి కిట్టు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతనితో పాటు ఈతకు దిగిన మరో 2 బాలురు బన్నీ, డేవిడ్లను వారి బంధువులు అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసు బృందాలు, స్థానికులు కలిసి బుడమేరులో విస్తృతంగా వెతుకుతున్నారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. గల్లంతైన తలారి కిట్టు కోసం గాలింపు కొనసాగుతోంది.
ఆన్ చేద్దామే దిగాడు మొత్తం. నాకు వాళ్ళం వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం రూడ్గా ఉన్నారు. ఇక్కడ వరకు వచ్చి కాళ్ళే కడుక్కుంటాడు అనుకున్నాం సార్. ఇదైతే నేను వచ్చి ఆ వాటర్ పోస్తాను లక్షపట్టి ఈ లోపు అక్కడి నుంచి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వీడియో మామయ్య గారు వెళ్ళేస్తారు. ఈ లోపాడు ఇక్కడ కాలు కట్టుకుంటారు, కాలు చేపడుతుంది. ఈ లోపాడు అక్కడ ఏదైనా కొట్టుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో ముందస్తుగా నమోదు చేసుకున్న 250 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటల శుభముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య చిన్నారుల చేత తల్లిదండ్రులు ఓంకారంతో తొలి అక్షరాన్ని దిద్దించారు. దేవస్థానం తరపున పలక, బలపం, పూజా సామాగ్రిని ఉచితంగా అందజేశారు. అక్షరాభ్యాసం అనంతరం చిన్నారులు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా అమ్మవారి సత్వర దర్శనం కల్పించి ప్రసాదాలు అందజేశారు. కనకదుర్గమ్మ సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరగడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఈరోజు శుద్ధ తదియా రోజున సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షం ఉంటాయని ఉద్దేశంతో అర్చకులుగానే వైదిక కమిటీ వైదిక సభ్యులు చెప్పిన ముహూర్తం మేరకు ప్రతి సంవత్సరం కూడా మనము ఉచితంగా అక్షరాభ్యాసం అనేది ఈ ప్రాంగణంలో చేయబడుతుంది. అదేవిధంగా ఈసారి కూడా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు, మరి సభ్యులు, వైదిక సిబ్బంది, దేవస్థాన సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపుగా స్పీకర్ సెక్షన్ ఎవరైతే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో అడుగు బలహీన వర్గాల పిల్లలకు అందరికీ, ఎందుకంటే మనం ఒక సేవ చేస్తున్నాం. మామూలుగా మన యొక్క అక్షరాభ్యాసం కావచ్చు, అన్నప్రాసన కావచ్చు, టికెట్స్ బుక్ చేసుకుని వచ్చి ప్రతిరోజు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు ఈ మంచి ఉచితంగా కూడా చేయడం జరిగింది. దాదాపు 500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 500 బ్యాచ్లు వచ్చినా కానీ మనకు మధ్యాహ్నం దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వచ్చిన భక్తులు, వచ్చిన తల్లిదండ్రులు మరియు చిన్నపిల్లలందరికీ కూడా దాదాపు దేవస్థానం నుంచి ఉచిత లడ్డు ప్రసాదము, అన్నపూర్ణ మరియు చక్కెర పొంగలి, పులిహోర, పలక, బలపం దాదాపు 200 రూపాయల వరకు కూడా ఉచితంగా వారికి అన్నీ కూడా ఈ యొక్క వసతులు కల్పిస్తున్నాము.
అంతేకాకుండా ఈరోజు ఈ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పిల్లలందరూ కూడా అక్షరాభ్యాసం చేసుకుంటే భవిష్యత్తులో వారు గొప్ప మేధావులై సమాజం కోసం కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, దేశం కోసం కావచ్చు, వారు పవిత్రంగా మంచి కార్యక్రమంలో విజయం సాధిస్తారని చెప్పేసి మన యొక్క వైదికంగా చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ నమ్మకాన్ని కలిగిస్తూ అమ్మవారి ప్రాంగణంలో ఇదే కార్యక్రమం కాదు, ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా అందరం కలిసి చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మానవుడికి వాగ్దేవత అనుగ్రహం లేదే వాడు విజ్ఞానవంతుడు కాలేడు. మరి అందువల్ల ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున మంచి ముహూర్త సమయం ఇప్పుడు దీనికి సమయానికి చక్కగా విద్యాభ్యాసాన్ని అమ్మవారి యొక్క సన్నిధానంలో ఏర్పాటు చేయడం జరిగింది. మానవుడికి పంచదశ కర్మలు ఉంటాయి. వాటిల్లో భాగంగా గర్భాధానము, పుంసవనము, శ్రీమంతము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాసన, అక్షరాభ్యాసము, ఇలాగా 15 రకాలైనటువంటి కర్మలు ఆచరించాలి భూమి మీదుగా మానవుడు కానీ జీవితం కానీ. అటువంటి దాంట్లో భాగంగా ఈ అక్షరాభ్యాసం వల్ల ఆ జీవి విజ్ఞానవంతమై తేజోవంతంగా వెలుగుతుంది. అందువల్ల ఈ రోజున మన విజయవాడ నగరం కూడా విద్యలవాడుగా వెలుగొందాలి అని చెప్పని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని దేవాలయాల్లో కూడాను సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వర్తించడం జరుగుతున్నది. మరి ఈరోజు నిజ జ్యేష్ఠ శుద్ధ తదియా బుధవారము. మరి కర్కాటక లగ్నానికి చక్కని గ్రహ సంపత్తి బాగుంది, శుభప్రదంగా ఉంది, శుభలగ్నంగాను. అందువల్ల ఈరోజు ఈ ముహూర్తానికి మరి ఈరోజు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అందున దుర్గా అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆ త్రిశక్తిలో ఉన్నటువంటి వాగ్దేవత యొక్క శక్తి అనుగ్రహం కలగాలి అంటే ఆ అమ్మవారిని మనం దర్శించి అర్చించాలి. అందువల్ల ఈరోజు ఈ బాలలందరికీ కూడాను ఇక్కడికి అమ్మవారి సన్నిధానంలో తీసుకొచ్చి అక్షర స్వీకరణ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించడం జరిగింది. వీరందరికీ కూడాను భవిష్యత్తులో చక్కని తేజోవంతమైనటువంటి విజ్ఞానాన్ని కలిగి చక్కని విజయవంతంగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి ఈ యొక్క బాలికలు అందరూ కూడా బాలురు అని చెప్పని కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. కృష్ణా జిల్లా నందివాడ మండలం లక్ష్మీ నరసింహాపురం గ్రామ సమీపంలోని బుడమేరులో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా ఈతకు దిగిన 3 బాలురులో ఒకరు ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే ఏలూరు జిల్లా దుగ్గిరాల గ్రామానికి చెందిన తలారి కిట్టు 14 సంవత్సరాలు, బన్నీ, డేవిడ్ అనే 3 బాలురు పోలుకొండ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో లక్ష్మీ నరసింహాపురం వద్ద ఉన్న బుడమేరులో సరదాగా ఈతకు దిగారు. ఈ సమయంలో బుడమేరు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో తలారి కిట్టు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతనితో పాటు ఈతకు దిగిన మరో 2 బాలురు బన్నీ, డేవిడ్లను వారి బంధువులు అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఆన్ చేద్దామే దిగాడు మొత్తం.
వచ్చి కాలే కడుక్కుంటాడు అనుకున్నాం సార్. ఇదైతే నేను వచ్చి ఆ వాటర్ పోస్తాను ఈ లోపు అక్కడి నుంచి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వీడియో మామయ్య గారు వెళ్ళేస్తారు. ఈ లోపాడు ఇక్కడ కాలు కట్టుకుంటారు, కాలు చేపడుతుంది. ఈ లోపాడు అక్కడ ఏమైనా కొట్టుకున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 31 మంది బాధిత కుటుంబాలకు 30 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. వైసీపీ నాయకులు దమ్ముంటే 5 ఏళ్లలో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఎంత ఇచ్చారో చెప్పాలంటూ సవాల్ చేసిన ఎమ్మెల్యే రాము. గన్నవరం విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన అంతర్జాతీయ టెర్మినల్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు, ఎంపీ కేశినేని చిన్ని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆలయ ప్రాంగణంలో సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించిన అధికారులు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనే చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేసిన తల్లిదండ్రులు. అనంతరం వారికి అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.